హలో గైస్, మీరు అందరూ పార్ట్ 1 చూసేసి ఉంటారు. ఇది పార్ట్ 2 అనమాట. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వెళ్ళి ఫాస్ట్ గా చూసేయండి భయ్య, మస్తు ఉంటది. ఇది గోవాలో ఉన్న పాన్ షాప్ అంటారు భయ్య. సుడుది మొత్తం ఎట్లా నింపేసిదో ఉక్కా పార్ట్స్ తో సిగరెట్ పెట్టెలతో కలిచ్చి పడేసిరు అనుకో. గిల్లు ఉంది బోదా అని అంటున్నా ఈడ. ఇప్పుడైతే మనం బాగా బీచ్ కి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం భయ్య. ఈవినింగ్ లుక్ ఇట్లానే ఉంటది బాగా బీచ్ లో. కలిసి మీకు చూపినికి వచ్చిన, మళ్ళీ నైట్ వచ్చేస్తా. फोकस करो ओ शैट भैया तू देखा ముందర తోల్ని సామిను ఏం చూస్తున్నావు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ ఏం చూస్తున్నట్టుందో బొమ్మలు బయట. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ब्लैक कलर वाव, ऑरेंज वाव, ब्लू कलर वाव, माय फेवरेट कलर पर्पल वाव वाव, ब्लैक कलर वाव, ऑरेंज वाव वाव वाव, magenta कलर ओ माय गॉड वाव. గోవా కొంచెం వర్మ కొల్లు సిదిరిపోయేలా ఉంది వర్మ. గోవా ఎటు చూసినా వర్త్ వర్మ, వర్త్ నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఇంతింతే వర్మ. వర్మ ఇక్కడ జాంకాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, వాటర్ మెలన్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది ఉన్నాయి. ఎంజాయ్. నీకు నిమ్మకాయ కానుంచి వాటర్ మిలన్ వరకు ఏదైనా దొరికితే వర్మ. అదే గోవా అంటే వాళ్ళకి వాడుతో. మాకు ఒకటే క్వశ్చన్, అటు చూడాలా ఇటు చూడాలా, అటు చూడాలా ఇటు చూడాలా. అలా ఉంది కదా లొకేషన్ కదా. కొన్ని బకెట్టు కొన్ని బకెట్టు. అయితే మనం కొల్లగట్ బీచ్ కి వచ్చేసినాం. సో మేము ఈ బీచ్ కి అయితే వచ్చేసినాం అనమాట. నేను నీకు తెలుగు ఎట్లా వచ్చానా? కొంచెం ఏడా మీది? మహారాష్ట్ర. వా 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 వా. బీచ్ లోపల వ్యూ అయితే ఇచ్చి పడేసిందిలే. ఈయన్నే మనం ఈరోజు పార్టీ చేసుకునేది అనమాట. మొత్తం లైటింగ్స్ తో నింపేసిరు, మొత్తం గిల్లుందా అంటున్నా. సో మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే ఆ రోజు నైట్. అన్ననే పార్టీ ఇచ్చిండు, బర్త్డే పార్టీ. బర్త్డే అంటే పార్టీ ఒకటే కాదుగా మామ, ఇక సెలబ్రేషన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనుకో. మొత్తం ఇచ్చేసిరు పాపం అన్నకి. కేకుల మీద కేకులు రాసేసారు. అన్న ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. కానీ మనకైతే స్పెషల్ ఎంట్రీ ఇచ్చిరు భయ్య. దాదా పర్లే ఈ వీడియోలో నేను హైలైట్ చేస్తాను. నిజంగా లవ్ బీజియం చేస్తా. నమ్మకం లేదు ద్వారా ఏం అనుకో. చేస్తా లవ్ బీజియం గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. స్నేహం అంటే మనదే కదా, అది వస్తుంది. స్నేహం ఉంటే చాలన్నా ఏది లేకున్నా కాలం ఇట్టా కలిసి ఉందాం ఎవ్వరు ఏమన్నా. గైస్ ఇదైతే మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మహేంద్ర స్టార్ అనమాట, నా ఫేవరెట్. సో దీంట్లో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో చూద్దాం ముందు ఏం జరుగుతున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏంటి, సముద్రం మధ్యలో ఈత కొట్టడానికి అవన్నీ రైడ్స్ ఉంటాయి కదా, బోట్ రైడ్స్ అన్ని. సో అవన్నీ మనకి దగ్గరుండి మన తెలుగు అన్నయ్య మనకి చాలా క్లోజ్ అనమాట. సో అన్న తీసుకెళ్తున్నాడు. సో మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు పార్ట్ 2 వీడియో. దానికి మించి ఉంటుంది, పార్ట్ 1కి మించి ఉంటుంది. సో ఎవరు స్కిప్ చేయకండి, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సో ఇప్పుడైతే గోవాలో ప్రతి ఒక్కరు బోట్ రైడ్కి వెళ్ళాలంటే ఇక్కడికే రావాలన్నమాట. సో ఇక్కడ నుంచి అన్ని బోట్లు స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ లొకేషన్ మీ అందరికి చూపిస్తా, చూడండి. పోయేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో వచ్చేటప్పుడు అంత చిరాకుగా ఉంటుంది. అవునా, ఏమనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్గా ఉందా? మయ దామా వాటర్ బాటిల్ తీసుకున్నా, చచ్చిపోదా ఉన్నా. సో ఇక్కడ నుంచి అన్ని బోట్లు స్టార్ట్ అవుతాయి.
హాయ్ బ్రో. హాయ్ 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 హాయ్. మన బోట్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో వెళ్తున్నాం సముద్రం నది మధ్యలోకి. ఏంటి దాని కవర్ ఏంటని ఏమన్నా వేయాలా? చెప్పులు వేసేయాలా? చెప్పులు ఇదైతే బోట్ బయట వ్యూ భయ కలి ఇచ్చి పడేసింది కదా, మొత్తం గ్రీనరీతో ఉండి. ఈడకెళ్ళి అన్ని బోట్లు స్టార్ట్ అవుతాయి అనమాట, బోట్ రైడ్స్ కన్నీ. బోరాన్ అంటున్నా ఏంది అంటున్నా 100కు 3 అంటున్నా. మార్చేసుకుంటున్నారా? డాన్స్ చేస్తారా? హాయ్ బోరాన్ అంటున్నా. ఇప్పుడు ఇటు సైడ్ నేను తెల్లగా కనిపిస్తున్నా కాబట్టి ఇటు సైడ్ పెట్టుకున్నా, కానీ సముద్రం మాత్రం అది ఉంది. ఇటు నల్లగా కనిపిస్తే ఏమనుకోకండి, లైటింగ్ ఎఫెక్ట్ అంతే. మళ్ళీ అనమాట రెడీ అయిపోయారు అందరం. గోవాకి వచ్చినాం కదా, వేసుకోకపోతే బాగోదని వేసుకున్నాం మొత్తం. అంటున్నా ఖాళీ 100 రూపాయలకి 2 అంటున్నా. డార్లింగ్ నిజం చెప్తున్నా, మా దగ్గర అయితే గట్టిగా వేసారు. 450 తీసుకున్నారు కాంబోకి. సో మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడికి వచ్చినా కొనుక్కోకండి, ఏమంటారు ఆడనే కొనుక్కుందండి ఎక్కడ మన రూమ్ దగ్గర. సో అందుకనమాట ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తా, వేరే లెవెల్ ఉందో చూడండి. గాయ్స్ ఎవడైనా ఇది ట్రై చేసాడా? బోట్ లో వెళ్ళొచ్చు, అవి ఇవి చేయొచ్చు. మేము బోట్ పైన వెళ్తున్నాం చూడండి, బోట్ పైన అంటే. కానీ ఇది చాలా రిస్కీ గాయ్స్, మీరు ఎప్పుడు ప్లాన్ చేయకండి. ఇగో మేము బోట్ పైన ఉన్నాం, బోట్ పైన వెళ్తున్నాం అనమాట. చాలా రిస్కీ. ఇదేంటంటే మాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వెళ్తున్నాం అనమాట. కానీ ఇది మాత్రం వేరే లెవెల్ రిస్కీ అనమాట, మీరు ఎక్కడ ప్రయత్నించకండి గాయ్స్. 40 కిలోమీటర్స్ ఇంకా కొంచెం దూరం ఉందన్నమాట. చాలా చిరాకు వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు నీళ్ళు దిగుతామో అనిపిస్తుంది. స్నానం చేయకుండా వచ్చాము, నీళ్ళలో దింపుతారు. ఎందుకంటే మార్నింగ్ మేము ఎవరో స్నానం చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎట్లనో తరుస్తామని ఆ ఒక రీజన్ తో చేయలే అనమాట. మళ్ళీ ఎక్కువ తెల్లగా వచ్చేసినా కూడా బాగోదు. ఏంట్రా వద్దురా స్నానం వద్దేమొద్దని చెప్పింది ఇతను. మొహం ఆడైతే మొహం కూడా కలుపుకోలేదు, అది తెలుసా? నమ్ముతారా? ఇప్పటికే నమ్మండి, ఎవరికి లేదు తెలుసు. పొద్దున్న బ్రష్ చేద్దాం బ్రష్ చేద్దాం ఎవరికి లేదు, మనం మొక్క కడతాం. యాప్ లో నిజాలు చెప్పొచ్చు. ఇది మొత్తం ఇక్కడికి వెళ్ళాలి మనం. ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ దగ్గరికి మనం వెళ్ళాలి ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళేదాకా నాకు చిరాకు వచ్చేస్తుంది, ఉంది చెమటలు పట్టేస్తాయి. సో మన వాళ్ళు మాత్రం లోపల ఉన్నాం. మనకి కొంచెం కొవ్వు ఎక్కువ కాబట్టి బయట ఉన్నాం. మనకన్నా కొవ్వులు ఉన్నారు, ఇంకా పైన ఉన్నారు. అది భయ్యా హాయ్ బోల్. హలో, ఇక్కడ దగ్గర ఉన్నాం. మొత్తం తెల్లతో మొత్తం తెల్ల తోలు పిల్లలు ఇక్కడ డ్యాయర్లు నిక్కర్లు వేసుకుని మన తెలుగు వాళ్ళు ఉన్నారు. చూసి మాట్లాడు, నువ్వు హ్యాపీయే కదా? చూసి ఫస్ట్ నువ్వు హ్యాపీ, మేం కాదు. ఇక్కడ మీటింగ్ ఏంటంటే మామ, ఇప్పుడు మనం వాటర్లో దిగబోతున్నాం కదా. సో దిగినాక మనం ఆడ ఎట్లుండాలి ఏంది కథ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మామ ఇక్కడతో అయితే వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, దీనికి మించి ఎంటర్టైన్మెంట్ ఇస్తా పక్కా.